బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బీహార్ కా తేజస్వి ప్రణ్ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది మహాగఠబంధన్. ఇంటికో ఉద్యోగం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు నెలకు 2500 సాయం సహా పలు హామీలు ప్రకటించింది. పేదరికం, నిరుద్యోగం లేని బీహార్ ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. తప్పుడు హామీలతో ప్రజల్ని విపక్షాలు మోసం చేస్తున్నాయన్నారు ఎన్డీఏ నేతలు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. విపక్ష మహాగఠబంధన్ కూటమి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బీహార్ కా తేజస్వి ప్రణ్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు కూటమి నేతలు. రైతులకు మద్దతు ధర, 25 లక్షల వరకు ఫ్రీ హెల్త్ స్కీమ్, మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయంను మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తేస్తామని తెలిపారు. ప్రతి ఫ్యామిలీకి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు సహా పలు హామీలు ప్రకటించింది మహాగఠబంధన్. పేదరికం, నిరుద్యోగం లేని సరికొత్త బీహార్ ఏర్పాటు లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అధికారంలోకి రాగానే ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. బీహార్ను దేశంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దుతామన్నారు తేజస్వి. कि बिहार को नंबर 1 कैसे बनाए, ये दलों और दिलों का संकल्प और प्रण है। एक एक घोषणा दिल से लिया हुआ प्रण है। अपने प्रण को प्राण झोंक करके भी हम लोगों को अगर पूरा करना पड़े तो अपने प्रण को हम लोग जो है पूरा करेंगे। రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఫైర్ అయ్యారు తేజస్వి యాదవ్. సీఎం నితీష్ కుమార్ బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓట్లు పొందడానికే నితీష్ కుమార్ ముఖాన్ని బీజేపీ వాడుకుంటుందని విమర్శించారు. ఎన్డీఏ అక్రమాలకు ఎలక్షన్ అధికారులు సహకరించొద్దన్నారు తేజస్వి యాదవ్. नितीश जी का इस्तेमाल जो है भाजपा के लोग कर रहे हैं। चुनाव के बाद वो कभी भी मुख्यमंत्री नितीश जी को नहीं बनाएंगे और वही बात जो है साबित हुआ है। मैं बड़े विनम्रता से उन सभी अधिकारियों से कहना चाहूंगा, बिहार को उपनिवेश बनने मत दीजिए। किसी के बात को आप इंप्लीमेंट मत कीजिए, तानाशाही नहीं कीजिए। మహాగఠబంధన్లోని పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. తాము సీఎం అభ్యర్థి పేరును కూడా ప్రకటించామని చెప్పారు. బీహార్ అభివృద్ధి కోసం మహాగఠబంధన్ కూటమి సీరియస్ గా పనిచేస్తుందన్నారు. ఎన్డీఏలో ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేదన్నారు పవన్ ఖేరా.